రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందన్నారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు లాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో రాజకీయ జోక్యం లేదని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పై అధికారులే విచారణ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్తో లోపాయికారిగా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. తమ మేనిఫెస్టోలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పామని అన్నట్లుగానే వేశామని గుర్తు చేశారు. సోమవారం మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే జనం నమ్ముతారా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు ఎవరిని పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్దేనని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ఆయన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అందులో భాగంగా సోమవారం పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై వారు కూలంకుషంగా చర్చించారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాలని వారంతా నిర్ణయించారు. దీంతో ఫామ్ హౌస్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనమంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలకు అధినేత కేసీఆర్ స్పష్టమైన సూచన ఇచ్చినట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.